ఏపీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను తీసుకురావాలని ఎస్జీటీఎఫ్, పీఆర్టీయూ, యూటీఎఫ్, సిపిఎస్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గెజిట్ పత్రాలను దహనం చేశాయి. ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఏపీటీఎఫ్ వెల్లడించింది. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ చట్టాన్ని రాష్ట ప్రభుత్వం రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఆయా సంఘాలు ప్రకటనలు విడుదల చేశాయి. జీపీఎస్ గెజిట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి తెలిపారు. సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ ను పునరుద్దరించాలని కోరుతూ మంగళ బుధవారాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నెల రోజులు పరిపాలనలోనే ఉద్యోగులకు సంబంధించి వ్యతిరేకతను ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూస్తే కనుక జీపీఎస్ ని అమలు చేస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై వివిధ ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే గత 2 రోజులుగా వీరంతా కూడా ఏదైతే ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను కూడా దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఎల్లుండా కూడా ఆందోళనలు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా ఏదైతే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే తీవ్రమైన ఉద్యమం చేశాయి. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి ఈ ఏదైతే సిపిఎస్ పై హామీ నెరవేర్చకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణంగా కనిపించింది. అయితే ఇందులో చూస్తే కనుక ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో అటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కావచ్చు, లేదంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు హామీ ఇచ్చారు. ఏదైతే ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చకుండానే జీపీఎస్ ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అన్నపై ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేదంటే ఇటు వివిధ ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక ఇది ఖచ్చితంగా మాట తప్పడమే అని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నారు. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఈ జీపీఎస్ వల్ల తీవ్రంగా నష్టపోతాం అని చెప్పి కూడా ఏదైతే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీపీఎస్ విధానాన్ని సమీక్షించి న్యాయమైన పరిష్కారాన్ని చూపిస్తామని చెప్పి కూడా ఏదైతే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. అయితే ఎలాంటి సమీక్షలు లేకుండా ఏకపక్షంగా ఇలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదని చెప్పి కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక వివిధ ఉద్యోగ సంఘాలు ఏదైతే బీటీఏ, అయితే ఏపీటీఎఫ్, పీఆర్టీయూ వీరందరూ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ఇందులో ముందు ఏదైతే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు మరోసారి ఉద్యమం బాట పడతారా అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇందులో చూస్తే కనుక గతంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి కూడా అప్పట్లో 2019 ఎన్నికల ముందు అప్పుడు జగన్ ఇచ్చిన హామీ వారం రోజులను రద్దు చేస్తారని చెప్పి సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి కూడా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఆయనకి తీవ్ర ఇబ్బందిగా మారింది. గత ప్రభుత్వంలో కూడా చూస్తే కనుక సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ కావచ్చు, లేదంటే అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీరందరూ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం, ఆ చర్చలు కాస్త వివాదాస్పదంగా మారడం, విజయవాడకు పిలుపునిచ్చి భారీ ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా పరిణామాలు కూడా ప్రభుత్వాన్ని ఎవరు ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తే కనుక జీపీఎస్ అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది వివిధ సంప్రదింపుల అనంతరం, అయితే అది తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు కూడా వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సమీక్షలు లేకుండా, ఇలాంటి తమతో చర్చలు లేకుండానే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి మాత్రం ఉద్యోగ సంఘాలు కూడా తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా సిపిఎస్ కావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వివిధ డిమాండ్లు 12వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి, అదేవిధంగా ఐఆర్ని ప్రకటించాలి మంచి డిమాండ్లు కూడా ఏదైతే తెరపైకి తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో రేపు ఎల్లుండి కూడా వీళ్ళు ఎలాంటి ఆందోళన చేస్తాం, ముఖ్యంగా చూస్తే కనుక లంచ్ సమయంలో ఏదైతే ఈ ఆందోళనకు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అంటే ప్రభుత్వం ఇలా వీరితో సంప్రదింపులు చేస్తుందా, లేదంటే
దీన్ని కొనసాగిస్తున్నది కూడా ఒక ఉత్కంఠగా అయితే నెలకొంది. ప్రస్తుతానికైతే నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు వైశాలి. అయితే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది మరి గవర్నమెంట్? ఖచ్చితంగా ఇది ఒక రకంగా చూస్తే కనుక కొంత ఏదైతే వీరితో ఏకపక్షంగా ముందుకు వెళ్ళలేరని చెప్పి కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే చూస్తే కనుక ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే సిపిఎస్ ని రద్దు చేస్తామంటే అప్పట్లో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ ఇచ్చినట్లుగా చంద్రబాబు అయితే నిర్దిష్టమైన హామీ అయితే ఎవరైతే సిపిఎస్ ని రద్దు చేస్తామని అయితే చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేసిన తర్వాత జీపీఎస్ ను కావచ్చు, లేదంటే మరొక విధానం కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేస్తానని చెప్పి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం నెల రోజుల్లోనే దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేయడం అనేది ఉద్యోగ సంఘాలను కూడా ప్రస్తుతం తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. దీనిపై ఉద్యోగ సంఘాలు రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే రేపు నుండి కూడా ఆందోళన కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా దగ్ధం చేశారు. దీంతో ఈ ప్రభుత్వం మరోవైపు అంటే ముఖ్యంగా చూస్తే కనుక ముఖ్యంగా దీనిలో సీనియర్ మంత్రులతో ఏదైనా మరీ కమిటీ వేస్తారా, లేకపోతే ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతారా, లేదంటే ఈ వ్యవహారాన్ని ఇలాగే ఏదైతే సంప్రదింపులు లేకుండానే దీన్ని అలా వదిలిపెట్టేస్తారని చూడాల్సింది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే కనుక హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సీనియర్ మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు కావచ్చు, వీరందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు చేస్తారా, లేదంటే దీన్ని మరో రకంగా పరిశీలిస్తారనేది చూడాల్సింది. ఏదేమైనా ఉద్యోగ సంఘాలు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా నెల రోజుల్లోనే ఈ పరిస్థితి మొదలైందని మనం చెప్పుకోవచ్చు వైశాలి.